సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ లిక్విడ్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్. సో హాస్పిటల్లో కనుక పేషెంట్స్ కనుక ప్రాబ్లంలో మనకు సెలైన్ ఎక్కించినప్పుడు ఆ చూసుకోకపోయినట్లయితే మనకు ఆ రక్తం అనేటువంటి పైకి వచ్చి వాళ్ళు డేంజర్ పొజిషన్లో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటిని నివారించడానికి మేము ఒక సిస్టమ్ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సెలైన్ బాటిల్కు ఆల్రెడీ ఒక బజర్తోని కనెక్షన్ ఇవ్వడం జరిగింది డివైస్తోని. ఎప్పుడైతే మనకి ఇందులో లిక్విడ్ అయిపోగానే ఇది పైకి వెళ్ళి వస్తుంది. పైకి రాగానే అక్కడ ఉన్నటువంటి బజర్ అనేటువంటిది మోగుతుంది. బజర్ మోగగానే మనకి ఇమీడియట్గా అక్కడ హాస్పిటల్ సిబ్బంది వచ్చి వాళ్ళకి అలారం లాగా వినబడుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి సెలైన్ అనేటువంటిది రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక లోపల మనకు పేషెంట్ దగ్గర ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక బటన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే బజర్ వస్తుంది. తర్వాత లైట్ అనేటువంటిది కూడా వచ్చేటట్లు రెండు విధాలుగా అమర్చి మనకు పేషెంట్స్ అనేటువంటిది నష్టపోకుండా ఉండడానికి, పేషెంట్ అనేది లాస్ కాకుండా ఉండడానికి, అలర్ట్ చేయడానికి ఈ సిస్టమ్ అనేటువంటిది హాస్పిటళ్ళలో కనుక ఉపయోగించినట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటిది విద్యార్థుల యొక్క ఆలోచన ద్వారా ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక దీంట్లోనే మనకు హాస్పిటల్లోకి ఎంతమంది వస్తున్నారు, అసలు వచ్చినటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారా లేదా అనేటువంటి మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. మరి కౌంటింగ్ ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అనేటువంటిది కూడా ఈ 3 సిస్టమ్ని కలిపి మనకి హాస్పిటల్లో అమర్చడం జరిగింది. ఈ సిస్టమ్ని కనుక మనకు హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే సెక్యూరిటీ పరంగా, హెల్త్ పరంగా మనకు ఉపయోగంగా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.